బ్రేకింగ్ న్యూస్ ఫోక్ సింగర్ ఫోక్ డాన్సర్ జాను లీరీ మిస్ అయిందంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. నిన్న చూసాం మనం జాను లీరీ తను నేను ఆత్మహత్య చేసుకుంటాను, నేను ఇంకా బతకలేనంటూ కూడా ఒక వీడియో తను రిలీజ్ చేయడం, అలాగే తన గురించి తను చెప్పడం. ఎందుకంటే ఇంతకు ముందు తన పెళ్లి విషయాల గురించి మాట్లాడడం కానీ, ఢీ షో గురించి మాట్లాడడం కానీ, ముఖ్యంగా శేఖర్ మాస్టర్కి తనకి ఏదో ఎఫ్ఐఆర్ ఉందంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు. నేను లేకపోయినా సరే నా ఫోటోని ఎడిట్ చేసి ఆ పక్కన పెట్టి విపరీతంగా వికృత చేష్టలన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా నేను చూడలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను, నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకుని చనిపోతాను, మీరు హ్యాపీగా ఉండనట్టు కూడా నిన్న ఆమె ఒక వీడియో పోస్ట్ చేయడం అయితే మనం చూసాం. దాని తర్వాత సైలెంట్ అయిపోయారు అందరూ కూడా. తర్వాత ఎవరో కలిసి తనతో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. కానీ మరి తర్వాత తను ఏ విధమైన డెసిషన్ తీసుకునేదంత మాత్రం మనకు తెలియట్లేదు. మరి జాను లీరీ ప్రస్తుతం మిస్ అయిందంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, జాను లీరీ ప్రస్తుతం ఎక్కడున్నారు? మిస్ అయిందంటూ కూడా వార్త వస్తుంది. ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే ఆమె కావాలని చెప్పేసి ఈ రకంగా ప్రవర్తించిందా? తెలుసు. నేను జాను లీరీ ప్రముఖ ఫోక్ డాన్సర్. ఆమె ఢీ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా పాపులారిటీ కూడా ఈ ఫోక్ డాన్సర్ ద్వారా సంపాదించుకోవడం కూడా చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే ఈమె సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతూ వస్తుంది. చాలా మంది ట్రోలర్స్ ఈమెను పర్టికులర్ గా టార్గెట్ చేసి ఎన్నో సందర్భాల్లో ట్రోల్ చేయడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే నిన్న చాలా వీడియోలు పెట్టింది. ఏడుస్తూ పోయి తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అంటే తన పైన ఏ విధంగా ట్రోలింగ్ జరుగుతుంది, ఏ స్థాయిలో జరుగుతుంది, దాని పట్ల వాళ్ళు ఎలా సఫర్ అయిపోతున్నారు, అసలు ఎందుకు ట్రోలింగ్ ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఒక 4-5 వీడియోలు మొత్తం ఆవేదన చెందుతూ కన్నీరు మున్నీరు అయిపోయి ఆ వీడియోలు పెట్టడం జరిగింది. సో ఒక్కసారిగా ఆ వీడియోలన్నీ కూడా మళ్ళీ మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. నిజంగా ఈ స్థాయిలో జాను లీరీ పైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుందని చెప్పేసి చాలా మంది వాపోయారు. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళకు మీడియా వాళ్ళు కానివ్వండి, లేకుంటే కొంతమంది సొలాస్ తెలియజేయడానికి ఫోన్ చేసినట్టున్నారు. కాకపోతే ఎక్కడ కూడా కాంటాక్ట్ అవ్వలేదు ఆమె. ఎవరికి కాంటాక్ట్ అవ్వలేదు, ఎవరు రెస్పాండ్ కూడా అవ్వలేదు. దీంతో అసలు ఏమైపోయింది వీడియోలు పెట్టిన తర్వాత జాను లీరీ అని చెప్పేసి ఒక చర్చ జరిగింది. అయితే అనూహ్యంగా ఆమె వీడియోలు అయితే పెట్టింది, కానీ ఆ తర్వాత దాన్ని డిలీట్ చేసేసింది. ఎందుకు డిలీట్ చేసిందో తెలీదు. ఆల్రెడీ అవి మొత్తం కూడా మీడియాలోకి ఎక్కిపోయాయి, సోషల్ మీడియాలో కూడా ఎక్కిపోయాయి. వీటిని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తీసేసినప్పటికీ అవి ఇప్పటికీ అందుబాటులోనే అయితే మీడియాలో ఉన్నాయి. కాకపోతే ఎందుకు డిలీట్ చేసింది, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి ఎవరికి తెలియదు. అయితే ఇంటర్వ్యూ చేయడానికి కానివ్వండి, లేకుంటే కొంతమంది ఆమె సన్నిహితులు కానివ్వండి, ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో ఆమె కాంటాక్ట్ అవుదాం అనుకున్నా కూడా ఆమె ఏమాత్రం కూడా రెస్పాండ్ కాకపోవడం, ఫోన్ కలవకపోవడం జరిగిందని చెప్పేసి వాళ్ళ సన్నిహితులు తెలియజేస్తున్నారు. అయితే ఏమైపోయింది, ఇదే చర్చ జరుగుతుంది. మరి ఏమైపోయింది జాను లీరీ ఈ వీడియో పెట్టిన తర్వాత? తను సైలెంట్ గా దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయట ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు, సైలెంట్ అయిపోదాం అని అనుకుందా, అందుకే పోస్టులు డిలీట్ చేసి ఈ విధంగా ఎవరికి రెస్పాండ్ అవ్వట్లేదా అన్న ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతకాలం వీటికి మొత్తానికి కూడా దూరంగా ఉండి దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెలుగులోకి వద్దామని చెప్పేసి అనుకుంటుందా, ఈ రకంగా అభిప్రాయాలు అయితే వెలువెత్తుతున్నాయి. సో అభిమానులు కూడా ఆమె వివరాలు తెలియక కలవరపాటుకైతే గురవుతున్నారు. అంటే ఇంత వేద అనుభవించింది ఇన్నాళ్ళు ఈ సోషల్ మీడియా ట్రోలర్స్ ద్వారా, ఇప్పుడు ఒక్కసారిగా మొత్తాన్ని కూడా బయట పెట్టేసింది. సో బయట పెట్టిన తర్వాత ఆ పోస్టులు డిలీట్ చేయడం, ఈ విధంగా ఫోన్లకు రెస్పాండ్ అవ్వకుండా ఉండడంతో మరి ఏం చేసుకుంది అసలు జాను లీరీ? ఆల్రెడీ అంటే ఆమె వీడియో కూడా మాట్లాడుతూ ఇక నేను ఇంత ట్రోల్ చేస్తే నేను చచ్చిపోతాను అన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. సో ఆ స్థాయి వరకు ఆమె ఆలోచనలు వెళ్ళడంతో ఒక్కసారి అభిమానులందరూ కూడా బాధపడిపోయారని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు కూడా ఎవరికి అందుబాటులోకి రాలేదని కూడా చెప్తున్నారు. రేపో మాపో రావచ్చు అని అంటున్నారు. అంటే దీనికి సంబంధించి ఎటువంటి హడావిడి గందరగోళం చేయొద్దని ఒక ఆలోచనలో పడ్డారు కాబట్టి ఇలా సైలెంట్ అయిపోయారు, ఆ వీడియో డిలీట్ చేశారు. అందుకే ఎవరికి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఆదిత్య ఒక్కసారి జాను లీరీ నిన్న ఏదైతే వీడియో చేసిందో ఒకసారి మనం దాన్ని ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి దాన్ని. నేను ఈ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరికి చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. రైట్. సో గైస్, చూసారు కదా, జాను లీరీ నిన్న నన్ను ట్రోల్ చేస్తున్నారు, నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. అందరికీ తెలిసిందే, తనకి పెళ్లి అయ్యి విడాకులు తీసుకుని తన బాబుతో తను వేరేగా ఉంటుంది. సో తర్వాత ఎక్కడ కూడా తగ్గకుండా జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఆమె చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఆమె చాలా మంచి డాన్సర్, డీలో చాలా షోలు చేసింది, చాలా మంచి వ్యక్తులతో ఆమెకి పరిచయాలు ఉన్నాయి, చాలా ఫోక్ సాంగ్స్ కూడా ఆమె డాన్స్ చేస్తుంది. అన్ని కూడా మిలియన్స్ లో వ్యూస్ ఉంటే అంత అద్భుతంగా ఆమె నటన ఉంటుంది. అయితే అలాంటి వ్యక్తి
ఒక పక్క తన లైఫే సరిగ్గా లేదనే చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా ఆమె తగ్గకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సడెన్‌గా ఈ సోషల్ మీడియాలో తన ఫోటోస్‌ని గాని, తను చేసిన డాన్స్‌లు గాని, తను మాట్లాడుతున్న మాటలు గాని, నిన్న ఆమె మాట్లాడే విధానం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను నవ్వినా, తుమ్మినా, నేను ఏం మాట్లాడుతున్నా ఏదో రకంగా అది కట్ చేసి ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కూడా నా మనసుకి గుచ్చుంటున్నాయి. నా ఫ్యామిలీ మెంబర్స్, నా రిలేటివ్స్ నన్ను చాలా తప్పుగా అనుకుంటారు. దయచేసి అర్థం చేసుకోండి అంటూ నేను చాలా వేదికల పైన చెప్పినా గాని ఎవ్వరు కూడా వినిపించుకోవట్లేదు. అంటే జాను లీరీ మరి తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదనిపిస్తుంది. ఆదిత్య, మీరేమంటారు? అంటే తన ఆవేదన అయితే బయటకు చెప్పేసింది. ఈ విధంగా నా మీద ట్రోలింగ్ జరుగుతుంది. ఇప్పటికైనా ఆపండి, ఇక మీదట చేయకండి అని చెప్పేసి తను ఏడుస్తూ వెళ్ళగక్కడం జరిగింది. ఇది మంచి విషయం అని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు మనం అలెక్య పికిల్స్ విషయంలో కూడా వాళ్ళు ఏ స్థాయిలో ట్రోలింగ్ కి గురయ్యారు మనకు తెలుసు. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఆ విషయంలో ఈ ట్రోలింగ్ ఆ స్థాయిలో వాళ్ళని ఇబ్బంది పెట్టిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి క్షమాపణ చెప్పారు. కాకపోతే ఇక్కడ జాను లీరీ మిస్టేక్స్ ఏమీ లేవు, అయినా కూడా ఆమెని అనవసరంగా లాగేసి పర్సనల్ అటాక్స్ చేసి అసలు సంబంధం లేని విషయాల్లో ఆమె ట్రోలింగ్ చేయడం జరిగింది. సో ఈ విషయంలో ఆమె అప్సెట్ అయిపోయి నాకు అబ్బాయి ఉన్నారు, మా అబ్బాయి ఉండగా కూడా ఇటువంటి ట్రోలింగ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి బాధతో చెప్పడం జరిగింది. మరి ఇక మీద ఆపేస్తారేమో అని చెప్పి చూడాలి. సో ఆమె ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి చెప్పింది కానీ ఆ స్థాయి వరకు వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు ఆమెకు ఖచ్చితంగా వాళ్ళ సన్నిహితులు వాళ్ళు వీళ్ళు ఆమెని ఇష్యూ నుంచి కోలుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే మీడియా పరంగా కానివ్వండి, వీటి పరంగా దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్టయితే తెలుస్తుంది. అందుకే ఎటువంటి ఫోన్స్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, లేకుంటే అతని సన్నిహితులు కానివ్వండి, వీళ్ళకు రెస్పాండ్ అవుతూ మిగతా వాళ్ళని అవాయిడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విధంగా వీళ్ళని అవాయిడ్ చేయడంతో వీళ్ళకి డౌట్లు వచ్చాయంట, మరి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అని చెప్పేసి అభిమానులు కానివ్వండి, లేకుంటే మిగతా వాళ్ళు కానివ్వండి వీళ్ళ విధంగా రెస్పాండ్ అవుతున్నారు. కానీ సో ఆమె మాత్రం జస్ట్ దీన్ని కొంత సైలెంట్ చేసేద్దాం, దీన్ని ఇంకా ఎక్కువ గందరగోళానికి తీసుకెళ్లిపోవద్దు అన్న ఆలోచనలో మాత్రమే ఉన్నట్టు చెప్తున్నారు తేజ. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అంటే ఒక వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్న వీడియోస్ కానీ, వాళ్ళు చేస్తున్న డాన్సులు కానీ, ఇంకా ఏ రకమైన సరే, అండ్ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో చాలా మంది బ్లాగ్స్ కూడా చేస్తున్నారు. అవి కట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో కానీ, మీమ్స్ పేజ్లో కానీ, ఫేస్బుక్ లో కానీ ఎక్కడైనా పెట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఒక ఎడిటర్ తనకు నచ్చినట్టు ఆ వీడియోని చేసి ఎడిట్ చేసి జనాల్ని కాస్త నవ్వించడానికి కొన్ని రోజులు తన ఆనందం కోసం అలా పోస్టులు పెడతా ఉంటారు చాలా మంది కూడా. అండ్ కొంతమందికి ఆ పోస్ట్ పెట్టిన దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవి తీసుకోలేకపోతే చాలా మంది సూసైడ్ అటెంప్ట్ చేసుకునే స్టేజ్ వరకు కూడా వెళ్ళొచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కార్యకర్త, వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇలాగే ట్రోలింగ్ చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అది చాలా పెద్ద కాంట్రవర్సీ. అండ్ రీసెంట్ గా పచ్చళ్ళు విషయంలో కూడా అదే జరిగింది. అండ్ ఇప్పుడు జాను లీరీ ప్రస్తుతం మిస్సింగ్ అయ్యిందంటూ కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఒకవేళ ఆ పోస్టులకు సంబంధించి తనకి ఇబ్బంది ఉంటే సైబర్ క్రైమ్ కి డిపార్ట్మెంట్ వాళ్ళకి దానికి సంబంధించిన పోస్టులు కానీ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తారు, దొరుకుతారు. ఇంతకుముందు చాలా మంది దొరికారు కూడా. చాలా మంది మీమ్స్ పేజీలు కానీ, ఇన్స్టాగ్రామ్ పేజీలు కానీ, ఫేస్బుక్ పేజీలు కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇష్టాసారంగా వాళ్ళు వాడుతుంటే ఒక వ్యక్తిని కించపరిచే విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిట్టినట్టు ఉన్నట్లుగా ఒకవేళ అలా చేస్తుంటే వాటన్నిటిని కూడా క్లోజ్ చేసి వాళ్ళకి తగిన శిక్ష వేశారు.